నమస్తే అండి. వెల్కమ్ టు ప్రయాస్ ట్విన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చేసిన వీడియో ఏంటంటే ఫిష్ ఫ్రై అండ్ ఫిష్ పులుసు నేను సండే రోజు వండానన్నమాట. ఈ రెండు ప్రాసెస్లో మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి నేను ఈ వీడియో ఒకటి ట్రై చేశాను. అయితే ఏంటంటే ఫిష్ పులుసు జనరల్గా చూసే ఉంటారు. ఈ ఫిష్ ఫ్రై మెయిన్ ఏంటంటే అన్నంలో కలుపుకొని తినే ఫిష్ ఫ్రై అన్నమాట. ఈ రెసిపీ మాత్రం ఖచ్చితంగా లాస్ట్ వరకు మొత్తం చూసి ఈ ఫిష్ ఫ్రై మీ ఇళ్ళల్లో కూడా ట్రై చేసుకొని నాకు కమెంట్ చేయండి. ఎందుకంటే నార్మల్గా ఫిష్ ఫ్రై సైడ్కి నంచుకొని తినేది, లేదంటే డైరెక్ట్ ఫిష్ పీసెస్ తినేలాగా డ్రై రోస్ట్ లాగా అట్లా తినుంటారు. కానీ ఇట్లా అన్నంలో కలుపుకొని తినే ఫిష్ ఫ్రై అయితే చూడలేదు. నాకు తెలిసి మీరు ఇప్పుడు దీని ద్వారా తెలుసుకుంటారని హోప్ తీసుకుంటున్నా. సో మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. సో లెట్స్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనము 2 kg నేను ఫిష్ తీసుకున్నా. అందులో నుంచి ఫ్రైకి సపరేట్, పులుసుకి సపరేట్ చేసేసిన పీసెస్. సో ఫస్ట్ పులుసుకి పీసెస్ మ్యారినేట్ చేసి పెట్టేసుకుంటే అయిపోతుంది సింపుల్గా. ఆ పీసెస్కి ఉప్పు, కారం, పసుపు పట్టేసేసి పక్కన పెట్టేసిన ఆ పీసెస్. ఏది పులుసు కోసం ఓన్లీ ఉప్పు, కారం, పసుపు జస్ట్ లైట్గా పట్టించేసి మ్యారినేట్ చేసేసి పక్కన పెట్టేసిన అనమాట పులుసు కోసం ఆ పీసెస్. ఈ పక్కన పెట్టేసేసి మనం నెక్స్ట్ ఫ్రై కోసం చేసుకోవాలని చెప్పేసి ఇది పులుసుకి తయారు చేసి పెట్టుకొని పక్క పెట్టేసి ఇదిగో ఈ పీసెస్ ఫ్రై కోసం తీసుకున్నాను అనమాట నేను. ఈ పీసెస్ ఫ్రై చేయడం కోసం మనం ఫస్ట్ మ్యారినేట్ చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం పసుపు తీసుకోవాలి, తర్వాత 2 స్పూన్ల కారం తీసుకోవాలి. 2 స్పూన్ల కారం తీసుకున్న తర్వాత ధనియాల పొడి ఒక 2.5 స్పూన్స్ వేసుకున్నా. ఈ ధనియాల పొడి కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, గ్రేవీ వస్తుంది కదా. ఇప్పుడు ఒక 3/4 స్పూన్ జీలకర్ర మెంతుల పొడి, వేయించిన జీలకర్ర మెంతుల పొడి. ఇప్పుడు ఒక 1.5 స్పూను సాల్ట్ వేసుకున్నా. ఎందుకంటే మనం తర్వాత మళ్ళీ వెయ్యము, ఇంక ఇప్పుడే వేసుకోవాలి ఏదైనా కూడా సాల్ట్. ఇది ఏంటంటే మన జింజర్ వేయలేదు, ఓన్లీ వెల్లుల్లి కచ్చపచ్చగా దంచుకున్నాను అనమాట. ఇది ఒక 1.5 స్పూను. 1.5 స్పూన్ వెల్లుల్లి కచ్చపచ్చగా దంచుకున్న దీంట్లో యాడ్ చేసేసుకొని ఇవన్నీ కూడా మనము ఒకసారి కలుపుకోవాలి. నేను ఫోర్క్ యూజ్ చేస్తాను దీనికి కలుపుకోవడం కోసం. స్పూన్తో అయితే అంత మంచిగా కలవవు, ఫోర్క్తో అయితే మంచిగా కలుస్తాయి. ఇప్పుడు ఈ మసాలాలకి మనం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది పొడి పొడిగా ఉండకుండా కొంచెం మంచిగా పేస్ట్ లాగా ఉంటే చేపలకు మంచిగా పడుతుంది. నేను ఇక్కడ మళ్ళీ కారం ఎందుకు వేసిన అంటే నాకు కొంచెం రెడ్ కలర్ కనిపించాలి కదా. రెడ్ కలర్ కనిపిస్తేనే మంచిగా అనిపిస్తుంది కర్రీస్ ఏవైనా కూడా. అందుకని నాకు కొంచెం కారం తక్కువ అనిపించి మళ్ళీ ఒక 1/2 స్పూన్ కంటే తక్కువే యాడ్ చేసిన. సో ఇప్పుడు లైట్గా ఆయిల్ వేస్తున్నా. మనం తర్వాత ఎట్లాగో ఆయిల్ వేస్తాము ఫ్రై చేసేటప్పుడు. ఇప్పుడు జస్ట్ అది ఏంటంటే పేస్ట్ లాగా అవ్వడం కోసం ఆయిల్ వేసేసి ఈ కొంచెం దాన్ని పేస్ట్ లాగా చేసేసి దాంట్లో మనము ఈ ఫిష్ పీసెస్ వేసి మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. అయితే ఈ పేస్ట్ ఇదంతా మనము ఫ్రెష్గా అప్పటికప్పుడు అన్నీ రెడీ చేసుకుంటే మంచిగా ఉంటాయి. ఏది వెల్లుల్లి కానీ, ధనియాల పొడి కానీ, జీలకర్ర మెంతుల పొడి కానీ ఫ్రెష్గా మంచిగా అప్పటికప్పుడు చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఏ కర్రీకైనా కూడా. సో ఈ ఫిష్ పీసెస్ అన్నీ కూడా నేను అందులో వేసేసి వాటికి మొత్తం మనం తయారు చేసుకున్న మసాలా అంతా పట్టించి ఈ ఫిష్ పీసెస్ని ఒక 20 to 30 minutes అట్లా పక్కన పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసేసినాం. 30 minutes అట్లా పక్కన పెట్టేసిన తర్వాత ఫస్ట్ ఫ్రై చేస్తున్నాను నేను. మంచి వెడల్పుగా ఉండే గిన్నె తీసుకొని దాంట్లో మంచి గిన్నె వేడెక్కినాక ఆయిల్ పోసి, ఆయిల్ సరిపడా మీకు ఎంత కావాలనుకుంటే అంత పోసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసేసి ఇప్పుడు నేను ముందే ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కలిపి పేస్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఒక 5-6 ఉల్లిగడ్డలు పేస్ట్ చేసిన, అందులో ఒక 5-6 పచ్చిమిర్చి వేసిన, అంతా కలిపి పేస్ట్ చేసుకున్నా మిక్సర్ గ్రైండర్లో. సో అందులో నుంచి ఒక సగం ఇప్పుడు మనం ఫ్రైకి యూజ్ చేద్దాం, ఫిష్ ఫ్రైకి. ఇంకో సగం ఏమో పులుసుకి యూజ్ చేద్దాం. సో నేను అందులో నుంచి నాకు సగం క్వాంటిటీ ఫ్రైకి ఎంత కావాలనుకుంటే అంత నేను దీంట్లో యూజ్ చేస్తున్నాను అనమాట. ఈ ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ని. అయితే ఇది పేస్ట్ ఎందుకు చేసినాము, పచ్చిమిర్చి కూడా ముక్కలు ఎందుకు వేయలేదని అంటే ఈ ఫిష్ లాంటి దాంట్లో ఏంటంటే మంచిగా గ్రేవీ ఇదంతా ఉండాలి. ఆనియన్స్ డైరెక్ట్ పీసెస్, పచ్చిమిర్చి డైరెక్ట్ పీసెస్ ఇవన్నీ అడ్డం రావద్దు, ఓన్లీ ఫిష్ పీసెస్ మాత్రమే ఉండాలి. సో ఇప్పుడు ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ అంతా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది చూసారా. ఇట్లా అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని ఇందులో వేయాలి. ఇప్పుడు స్టవ్ సిమ్లోనే ఉండాలి. ఇప్పటిదాకా స్టవ్ కొంచెం హైలో మనం ఆనియన్ పేస్ట్ బ్రౌన్ కలర్లోకి తీసుకొచ్చినాం కదా.
ఇప్పుడు ఏంటంటే స్టవ్ సిమ్లో పెట్టేసి ఈ ఫిష్ పీసెస్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ ఫిష్ పీసెస్ని మనం ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసేసుకొని ఇంకా మిగిలిన పేస్ట్ అంతా కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. అదంతా గిన్నెలో ఉన్నదంతా మొత్తం దీంట్లో వేసేసుకొని ఇక జస్ట్ మూత పెట్టేసి స్టవ్ సిమ్ చేసేసుకొని ఇంకా అది అయితేనే ఉంటుంది. మనం ఇటు పక్కన పులుసు స్టార్ట్ చేసుకుందాం, చేపల పులుసు. అయితే ఈ చేపల పులుసు నేను ఐరన్ మూకుడులో చేస్తున్నా. అటు పక్కన ఫిష్ ఫ్రై అవుతుంది. ఇంకో స్టవ్ మీద ఇంకో ఫ్లేమ్ ఆన్ చేసేసి దాంట్లో ఐరన్ మూకుడు పెట్టేసి కొంచెం ఆయిల్ పోసుకొని, ఫిష్ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటుంది. ఆయిల్ పోసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని అవి చిట్టపట్టలాడుతుండగా మనం ఆ రిమైనింగ్ మనకు ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా దాన్ని వేసుకోవాలన్నమాట. రిమైనింగ్ ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ మంచిగా మొత్తం అంతా క్లీన్గా వేసేసుకోండి, మిక్సీ గిన్నెలు ఏం మిగలకుండా. ఏది వేస్ట్ చేయొద్దు కదా. సో అట్లా వేసేసుకొని స్టవ్ కొంచెం హైలో పెడితే అది ఎగుతూ ఉంటుంది. ఇటు పక్కన మళ్ళీ ఒకసారి ఫిష్ మనం చూద్దాం, రివర్స్ వేసుకోవాలి ఫిష్, ఎందుకంటే మాడిపోతూ ఉంటుంది కదా. సో ఒకసారి వేసుకుంటే ఇటు పక్క కూడా మంచిగా ఎగుతుంది అనమాట. రెండు వైపులా ఎగితేనే మంచిగా అనిపిస్తుంది. సో అన్ని పీసెస్ కూడా ఒకసారి మొత్తం రివర్స్ వేసుకుందాం. రివర్స్ వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని పక్క పెట్టేసుకుని ఆ స్టవ్ మీద అది అయితేనే ఉంటుంది. ఇటు పక్కన ఆనియన్ పేస్ట్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది పులుసు కోసం. సో ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాక దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. ఒక 3/4 ఒక పావు స్పూన్, ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్స్ కారము, ఒక 2.5 స్పూన్స్ ధనియాల పొడి. చెప్పాను కదా ధనియాల పొడి ఎక్కువ వేసినా ఏం కాదు. ఒక 2.5 స్పూన్స్ ధనియాల పొడి యాడ్ చేసిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం మనకు రుచికి సరిపడంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒక 1.5 స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఫిష్ పీసెస్కి మనం ఉప్పు కారం పసుపు యాడ్ చేసి పెట్టుకున్నాం కదా. సో ఇవి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం లైట్గా ఫ్రై కావాలి, అది మూత పెట్టేసి పెట్టుకోండి. ఇటు పక్కన ఫిష్ కూడా అయ్యింది. మళ్ళీ ఒక్కసారి ఏమన్నా అడుగంటిందా లేదా అనేది చూసుకోవాలి. కొంచెం ఒక్కసారి ఇట్లా పీసెస్ని సెటరేట్ చేసుకుంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇటు పక్కన ఇది కూడా వేగింది. ఇప్పుడు మనం దీంట్లోకి ముందే ఒక నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకున్న నిమ్మకాయ సైజ్ అంతా ఆ పులుసు ఇందులో పోసేసుకోవాలి. చింతపులుసు ఇందులో పోసుకున్న తర్వాత మనకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో దాని ప్రకారం మనం ఇంకా వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను కూడా ఇంకా రిమైనింగ్ వాటర్ యాడ్ చేస్తున్నా. నాకు కన్సిస్టెన్సీ మనకి ఎంత చిక్కదనం కావాలి, ఎంత పలసగా కావాలి అనే దాన్ని బట్టి రిమైనింగ్ వాటర్ కూడా యాడ్ చేస్తున్నా. ఇక్కడ ఏంటంటే మ్యారినేట్ చేసి పెట్టుకున్న గిన్నెలల్లో ఇంకా ఉండిపోతుంది కదా మెటీరియల్, కొంచెం దాంట్లో వాటర్ వేసుకొని యాడ్ చేసిన అన్నమాట. ఇంకా నాకు కావాలి కన్సిస్టెన్సీ అని ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నా. వాటర్ యాడ్ చేసిన తర్వాత మనము ఒకసారి అంతా కలుపుకొని స్టవ్ హైలో పెట్టేసేసి మూత పెడితే అది మసులుతూ ఉంటుంది. ఇటు పక్కన ఫిష్ కూడా అయింది. ఇంకా మనం ఏం లేదు చేసేది, జస్ట్ ఒకసారి చెక్ చేద్దాం కింద ఏమన్నా అడగంటిందా అనేది. ఒకసారి అట్లా ఏమన్నా ఉంటే ఒకసారి రివర్స్ వేసుకొని కొత్తిమీర వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఫిష్ ఫ్రై అయింది. అన్నంలో డైరెక్ట్ కలుపుకొని తినడం ఇది. ఫిష్ ఫ్రై అయింది, స్టవ్ ఆఫ్ చేసేసిన. ఇప్పుడు ఈ పులుసు కూడా మరుగుతుంది. ఈ పులుసు బాగా మంచిగా మరిగించాలి, బాగా మరగాలి. మంచిగా మరిగితే ఏమంటే టేస్ట్ వేరేలాగా మంచిగా వస్తుంది అన్నట్టు. ఈ మరుగుతున్నప్పుడు మనం ఆల్రెడీ ఉప్పు కారం పసుపు వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఫిష్ పీసెస్, అవి ఇందులో వేసేస్తున్నాను అనమాట. పులుసుకి ఎక్కువగా ఈ తలకాయలు తోకలు అవి ఉంటాయి కదా, ఎక్కువ పులుసులో వేసాను. అట్లాంటివి నార్మల్ నడుము పీసెస్ ఇవన్నీ కూడా ఫ్రైలో వేసామన్నమాట. సో ఇవన్నీ పీసెస్ మనం ఇందులో యాడ్ చేసేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసి మూత పెట్టేసి వదిలేయాలి ఒక 5 to 10 minutes. ఫిష్ తొందరనే ఉడుకుతుంది కాబట్టి ఇబ్బంది లేదు. సో ఈ పీసెస్ అన్నీ మనం వేసేసుకున్నాము. ఒక 5 to 10 minutes అట్లా మూత పెట్టేసేసి మీడియం ఫ్లేమ్లో దీన్ని ఉడకనిద్దాం. ఈ పీసెస్ వేయడానికంటే ముందే ఒకసారి పులుసు టేస్ట్ చేసుకోవాలి, ఉప్పు సరిపోయిందా లేదా అనేది. ఎందుకంటే ఆల్రెడీ మరిగిపోయినప్పుడే మనకు టేస్ట్ తెలుస్తుంది కదా. పీసెస్ వేయడానికి ముందే ఉప్పు చూసుకోండి, తక్కువ ఉంటే వేసుకోండి, మంచిగా ఉంటే వదిలేయండి. సో ఒకసారి పీసెస్ వేసి ఇట్లా కలుపుకొని డైరెక్ట్ పెట్టకండి, గంట పెడితే పీసెస్ ఇరిగిపోతాయి. డైరెక్ట్ మూకుడిని ఇట్లా కలపండి. సో ఇట్లా కలపడం వల్ల మనకు అంతా మొత్తం కలిసిపోతుంది. ఒక 5 to 10 minutes ఉడికించిన తర్వాత ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూస్తే ఆయిల్ అంతా ఇట్లా పైన తేలింది చూడండి. ఒక్కసారి మళ్ళీ దీన్ని కలుపుకోవాలి. కింద ఏమన్నా పేస్ట్ అడుగంటుతుంది, ఐరన్ మూకుడు కదా. ఒక్కసారి ఏమన్నా అడుగంటిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి దీన్ని కలపాలి.
కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఈ గార్లిక్ పేస్ట్ ఉంది కదా, కచ్చాపచ్చాగా దంచింది, అది ఆ పేస్ట్ ఇప్పుడు వేసుకోవాలన్నమాట. ముందే ఎందుకు వేయం దీంట్లో వెల్లుల్లి పేస్ట్ అంటే పీసెస్ విరిగిపోతాయి, అంతా చిందరవందర అయిపోతాయి పీసెస్. ఇదేంటంటే ఒక 5-10 నిమిషాలు అయితే, ఇక 5 నిమిషాలు అయితే దించుతాం అన్నప్పుడు ఈ వెల్లుల్లి పేస్ట్ వేయాలన్నమాట. పేస్ట్ కాదు, కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి. ఈ వెల్లుల్లి కూడా వేసేసుకొని మనము కచ్చాపచ్చగా దంచిన ఈ వెల్లుల్లి వేసేసుకొని ఒకసారి ఇట్లా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అట్లా బాయిల్ అవ్వనిద్దాం. 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే. వీలైతే మీడియం కంటే తక్కువ పెట్టినా మంచిదే. ఫిష్ ఎప్పుడైనా నెమ్మదిగా ఉడకాలి, హైలో పెడితే బడబడ వేరేలాగా అవుతుంది కర్రీ. సో ఇగో 5 to 10 మినిట్స్ అట్లా ఉడికించిన తర్వాత ఇప్పుడు నన్ను మళ్ళీ మూత తీసి చూస్తే చూడండి మనకి చిక్కదనం కూడా మంచిగా వచ్చింది. ఇంకా ఎక్కువసేపు కూడా మీరు పెట్టుకుంటే ఏమైందని పీసెస్ మొత్తం అంతా చెదిరిపోతాయి, అంతా ఉడికి మెత్తగైపోతాయి. ఇక్కడ చూడండి పీస్ ఉడికింది, నేను చెక్ చేస్తున్నా, పీస్ మంచిగా ఉడికింది. సో ఇప్పుడు మనము అంత దీన్ని సరిపోయింది, వెల్లుల్లి వేసి అంత చేసినాం కదా, సరిపోయింది, ఉడికిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసేసి మూత పెట్టేసి ఇక స్టవ్ బంద్ చేయడమే, ఇంకేం లేదు. ఈ ప్రాసెస్ అయిపోయింది. ఇక ఫిష్ పులుసు చాలా టేస్టీగా గుమగుమలాడుతూ మంచి స్మెల్ వస్తుంది వండుతుంటేనే. కొత్తిమీర వేసేసి ఇంకా మూత పెట్టేసి ఒక పక్కన పెట్టేద్దాం కొద్దిసేపు, దాన్ని వెంటనే తీయద్దు. స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా మూత పెట్టేసి అట్లా పక్కన పెట్టేద్దాం. వెంటనే తీయద్దు, ఏ పులుసు కూర కూడా వెంటనే తీయద్దు అన్నమాట. చూడండి ఇప్పుడు ఫిష్ ఫ్రై నేను టేస్ట్ చేపియబోతున్నా. సో ఫిష్ ఫ్రై అన్నంలో కలుపుకొని తినే ఫిష్ ఫ్రై అన్నమాట. ఇప్పటి వరకు నార్మల్గా సైడ్కి మంచింగ్కి లేదంటే డైరెక్ట్ రోస్టెడ్ ఫిష్ అట్లా తినుంటాం, కానీ ఇది ఏంటంటే అన్నంలో కలుపుకొని తినే ఫిష్ ఫ్రై అన్నమాట. ఎట్లా అంటే చికెన్ ఫ్రై, ఈ మటన్ ఫ్రై ఇట్లా వీటిలాగా ఫిష్ ఫ్రై ఇది అన్నంలో కలుపుకొని తినొచ్చు అన్నమాట. మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు దీన్ని, అందుకని ఎక్కువగా నేను ఫిష్ ఎప్పుడు మా ఇంట్లో వచ్చినా కూడా పులుసు కంటే కూడా ఈ అన్నంలో కలుపుకొని తినే ఈ ఫిష్ ఫ్రై ఎక్కువగా చేస్తుంటా. చాలా అంటే అసలు 100కి 200% టేస్టీ అన్నమాట. ఇది అంత బాగుంటుంది అన్నంలో కలుపుకొని తింటుంటే. చాలా అంటే చాలా పీస్ కూడా ఒక మంచి ఇట్లా దూదిలాగా మంచిగా ఉందన్నమాట. చూడ్డానికే చూడండి పైనుంచి మంచి కలరు, రెడ్డిష్ ఎల్లో ఆరెంజ్ ఆ కలరు, లోపల వైట్. అసలు ఎంత బాగుందంటే ఫిష్ టేస్ట్ కూడా, అన్నం కూడా దానికి తగ్గట్టుగా మంచిగా అన్నం వండుకొని వైట్ రైస్లో ఈ ఫిష్ పెట్టుకొని తింటే ఆహా ఎంత బాగుందంటే చాలా వర్ణనాతీతం, అది చాలా బాగుంది. ఇక్కడ ఫిష్ పులుసు చూడండి, దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నా. మనం చాలాసేపటికి దీన్ని 1 గంట 2 గంటలు అట్లా పక్కన పెట్టేసి వదిలేసేసి ఇప్పుడు ఓపెన్ చేస్తే చూడండి ఆ చిక్కదనము కన్సిస్టెన్సీ అంతా కూడా చాలా బాగుంది ఫిష్ పులుసు. ఈ ఫిష్ పులుసు చాలా అంటే చాలా డెలీషియస్ ఉంది.